భారతీయ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, దేశాన్ని నాశనం చేయడం కోసం విదేశీ శక్తులు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయో చూడండి. లలిత్ కుమార్ అనే వ్యక్తి మీద విత్ ఫోన్ కాల్ వాళ్ళు ఒక కేసు పెట్టించగలిగారు అంటే పుట్టంగానే ముడ్డికి బట్టలు కట్టుకోవటం కూడా తెలియని ఒక జంట మనకి దేవి దేవతల. ఇదంతా కూడా సనాతన ధర్మం పైన జరుగుతున్న ఒక రకమైన కుట్ర. అసలు చెప్పు తెగేదాకా కొట్టాలా కొట్టొద్దా? విదేశీయులు వేసే కుక్క బిస్కెట్లు మింగి ఇక్కడ సనాతన ధర్మాన్ని అవమానించడం అనేది ఒక వృత్తిలాగా, ఒక ఉద్యోగంలాగా చేస్తున్నారు గలీజ్ గళ్ళు అందరూ కలిసి. నా దగ్గర ఉన్న ఏకైక బలం, ఏకైక శక్తి సనాతన ధర్మం, ఆ ధర్మానికి సంబంధించిన పరిజ్ఞానం. ఈ ఒక్కదాంతోనే నేను మీతో కూర్చుంటా. ఎంతమంది బ్రహ్మకుమారులు చర్చకొస్తారో రండి. భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో ఈ చర్చా వేదికలో పాల్గొంటున్నాం. మనం గత కొన్ని రోజులుగా అనేక విషయాల మీద అనేక ప్రముఖులతో చర్చలు కొనసాగిస్తూ ఉన్నాం. పోయినసారి ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆయన మరలా హిందూ ధర్మం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని హిందూ ధర్మంలోకి తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని మనం గమనించాం. అంతేకాకుండా హిందూ ధర్మంలో ఉండి హిందూ ధర్మాన్ని కించపరుస్తూ హిందూ ధర్మం పేరుతో అనేక రకాలైనటువంటి అకృత్యాలు చేస్తున్నటువంటి వాటిని కూడా నిరసిస్తూ దాని మీద అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి మన లలిత్ కుమార్, హిందూ జనశక్తి. వెల్కమ్ సార్. నమస్కారం సార్. లలిత్ కుమార్ గారు, పోయినసారి మీతోటి చర్చ జరిగినప్పుడు మనం క్రిస్టియన్ కన్వర్షన్స్ మీదనే కాకుండా హిందువుల్లో ఉన్నటువంటి అనాచారాల మీద, హిందువుల్లో ఉన్నటువంటి అనేక పోకడల మీద, స్వామీజీల మీద మీరు పోరాటాలు చేస్తున్నారు. అనేక కేసులు కూడా మీ మీద నమోదైనవి. అవును. మీరు చేస్తున్నటువంటి పోరాటంలో ప్రముఖంగా బ్రహ్మకుమారీస్ చాలా పెద్ద సంస్థ, దేశవ్యాప్తంగా అనేక విభాగాల్ని స్థాపించుకొని చాలా పెద్ద ఎత్తున ఆధ్యాత్మికత పేరుతో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని గురించి, ఈ బ్రహ్మకుమారీస్ని గురించి మీ అవగాహన చెప్పండి, మీ పోరాటం చెప్పండి. ముందుగా భక్తివన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తివన్ ఛానల్కి స్పెషల్ అప్రిసియేషన్ చేయాలండి. కారణం ఏంటంటే చాలామంది భక్తి టీవీలు అనగానే మోసగా ప్రవచనకర్తలను తీసుకొచ్చి కూర్చోబెట్టేసి గ్రంథాల్లో ఉన్న విషయాలు మాత్రమే చెప్పిస్తూ ఉంటారు. గ్రంథాల్లో ఉన్న విషయాలు హిందువులకి తెలియటం ఎంత ముఖ్యమో, గ్రంథాలతో సంబంధం లేకుండా బయట ఏవైతే హిందూ ధర్మాన్ని వక్రీకరిస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, హిందుత్వాన్ని క్షీణింపజేస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, వాటి గురించి కూడా హిందువులందరికీ తెలిసేలాగా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అటువంటి పాత్రను పోషిస్తున్నందుకు ముందుగా భక్తివన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే బ్రహ్మకుమారి సంస్థ కేవలం భారతదేశం అంతటా వ్యాపించి ఉందని అనుకుంటారండి. లేదండి, సుమారు 140 దేశాల్లో వ్యాపించి ఉంది ఈ బ్రహ్మకుమారి సంస్థ. అండ్ వీళ్ళ ఆస్తిపాస్తులు కావచ్చు, లేకపోతే వీళ్ళ ఆదాయ వ్యయాలు కావచ్చు, అసలు మానవ మాతృలకి మన లెక్కలకైతే ఖచ్చితంగా అందేది కాదు. అంత స్థిరీకృతమైన వ్యవస్థ వాళ్ళకు ఉంది. ఈ వ్యవస్థలో మెయిన్ ఎట్లా ఉంటుంది అంటే, దీని వ్యవస్థాపకుడు వచ్చేసి దాదా లేఖరాజ్ అనే వ్యక్తి. చాలామందికి దాదా లేఖరాజ్గానే తెలుసు. అయితే బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు స్వయంగా ముద్రించిన ఈ దాదా లేఖరాజ్ జీవిత చరిత్ర కనుక మీరు చూసుకున్నట్లయితే, దాదా వాళ్ళ ఇంటికి ఒక లేఖ రాయటం జరిగింది. అంటే అతని అసలు పేరు ఏంటి అంటే అలీఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాడు. అలాగే అలీఫ్కి అల్లా యొక్క దర్శనం లభించింది అని చెప్పేసి స్పష్టంగా రాసుకున్నాడు. ఆ అలీఫ్ తర్వాతి కాలంలో దాదా లేఖరాజ్ అయ్యాడు. మరి ఈ మాయ ఎక్కడ మొదలైంది, ఎక్కడ జరిగింది, హిందువులు ఎవరికీ తెలియదు. మనలాంటి వాళ్ళకు కూడా దానికంటే ముందుకెళ్ళి తెలుసుకునే అవకాశం లేదు. ఈ విషయమైనా సరే ఆ గ్రంథంలో రాయబడింది కాబట్టి, ఆ పుస్తకంలో, అతని జీవిత చరిత్ర పుస్తకంలో రాయబడింది కాబట్టి మనకు తెలిసింది. మరి ఈ అలీఫ్ ఎవరు చెప్తారు? అలీఫ్కి దాదా లేఖరాజుగా పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఈ దాదా లేఖరాజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళని బ్రహ్మకుమారిలు అని ఎందుకు చెప్తున్నారు? తను స్వయంగా బ్రహ్మ అని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటున్నాడు? అసలు బ్రహ్మకు ఉండాల్సిన లక్షణాల్లో ఏమైనా కొన్నైనా అతని దగ్గర ఏమన్నా ఉన్నాయా? మరి ఎందుకు ఇట్లాంటి ప్రచారాలను వచ్చినాయి, ఇట్లాంటి సంస్థలు వచ్చినాయి? ఇలాంటి వాటిని గుడ్డిగా హిందువులు ఎందుకు నమ్ముతున్నారు?
పైగా ఈ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు అన్ని పక్కన పెట్టి మేము రాజయోగం నేర్పిస్తాం అని చెప్పేసి అంటారు. రాజయోగం అంటే ఏంటంటే ఒక రకమైన ధ్యాన పద్ధతి అని చెప్పేసి చెప్తుంటారు. సార్ సనాతన ధర్మం ప్రకారం ధ్యానం దేనికి సార్? ఏదైనా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో మరి ఈ విషయం అంతా ఇప్పుడు ఆయన జీవిత చరిత్రలోనే ఉన్నదని చెప్పారు మీరు. మరి జీవిత చరిత్రలో ఉంటే జీవిత చరిత్ర చదవకుండానే వీళ్ళందరూ అతని మాయలో పడ్డారంటారా? అండ్ ఇంకొకటి మీరు ధ్యానం గురించి మాట్లాడారు. ధ్యానం అనేది మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళడానికి ఆధ్యాత్మికంగా సనాతన ధర్మంలో ధ్యానం యొక్క పాత్ర ఏమిటంటే ఏ పనిని ఆపేయటానికి ధ్యానం చెయ్యం. ఏ పని అయినా సరే ఏకాగ్రత కలిగేలాగా చేయటం కోసం, ఆ పని పట్ల దృష్టిని కేంద్రీకరించేలా చేయటం కోసం, అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం అని చెప్పేసి చెప్తారు. మానసిక అంటే మనస్సుని సిద్ధం చేసుకోవటం కోసం ధ్యానం చేస్తాం మనం. కానీ వీళ్ళు చెప్పేది ఏమైందంటే ఇదిగో మీరు ఈ పనులన్నీ మానేసేయండి, లౌకికమైన బంధాలన్నీ విడిచిపెట్టేయండి. ఎందుకంటే సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం మనకు కలియుగము, లేకపోతే త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతయుగం ఇవన్నీ కూడా యుగ పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి మనకి. అంటే కలియుగ పరిణామం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు, దానికి డబుల్ ద్వాపరయుగం, దానికి 3 times త్రేతాయుగం, దానికి 4 times కృతయుగం అని చెప్పేసి చెప్తారు. కానీ వీళ్ళు చెప్పే యుగాలు ఎట్లా ఉంటాయంటే 1250 సంవత్సరాలు ఒక యుగము. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు కలియుగం ఇంకో 10 ఏళ్లలో అంతమైపోద్ది, 20 ఏళ్లలో అంతమైపోద్ది అని చెప్తారు. ఇప్పటికే కలియుగాంతం డేట్లు వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 4-5 డేట్లు చెప్పారు. ఆ 4-5 డేట్స్ దాటి వచ్చేసాం మనం. ఆ తర్వాత కూడా ఇంకో డేట్ ఇప్పుడు ఇచ్చారు. ఇంకొక 20 yearsలో మళ్ళీ కలియుగం అయిపోతుంది. ఈ కలియుగం అయిపోతుంది కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే మీ ఆస్తిపాస్తుల పట్ల మమకారం వదిలేసి ఆస్తి అంతా కూడా ఏదో దాని సంస్థకి రాసేసి మీరు కూడా వచ్చేసి ఇక్కడే ఉండండి, మేము పెట్టే సాత్విక ఆహారం తింటూ ధ్యానం చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి అంటారు. అలా చేయటం వల్ల మీకు మానసిక ప్రశాంతత వస్తుంది అంటారు. సిగ్గుండాలండి ఎవరైనా నమ్మే వాళ్ళకి, లేకపోతే చెప్పే వాళ్ళకి. మనిషి జీవితానికి ప్రశాంతత అంటే ఏంటండి? మనకి మనకి నిర్దేశించబడ్డ కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని ప్రాపర్గా పాటించటమే అసలైన ప్రశాంతత. అంతే. అలా కాకుండా నేను పని మానేసి కూర్చుంటే ప్రశాంతత వస్తుందంటే అది ప్రశాంతత కాదు, నపుంసకత్వం కింద సమానం. అది కర్తవ్యాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టేస్తావో, సనాతన ధర్మం చెప్పేదే ముఖ్యమైనవి 2: కర్తవ్యం, స్మర్తవ్యం. మనం చేయాల్సిన పని చేయటం, అది ఇష్టంతో చేయాలి, ఫలితం ఆశించకుండా చేయాలి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ధ్యానం అంటే ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టేసి ధ్యానంలో కూర్చోండి అని చెప్పేసి అంటారు. ఇది ఎక్కడ ధ్యానం? ఈ ప్రశాంతత దేనికి అసలు? అంటే ప్రశాంతంగా ఉండడానికి ఇంతకంటే ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే మనిషి చచ్చిపోతే వస్తుంది. మరి చచ్చిపోమని చెప్తారా? శ్మశానంలో మించిన ప్రశాంతత ప్రపంచంలో ఎక్కడా దొరకదు. మరి వీళ్ళందరికీ చచ్చిపోమని ఎందుకు చెప్పట్లే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం అంటే ఏంటి, ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి వీళ్ళకే తెలియదు. వీళ్ళు రాజయోగ పేరుతో చాలా మందిని కూర్చోబెట్టేసి ధ్యానం అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా అడ్డమైన టీవీ సీరియళ్ళు, అడ్డమైన సినిమాలు, అడ్డమైన వ్యవహారాలు, అడ్డమైన వ్యసనాలు అలవాటు చేసుకుని వీళ్ళ జీవితాలని వీళ్ళే దుర్భరం చేసుకునే మనుషులు ఇట్లాంటి వాళ్ళ మాయల్లో పడి మాకు ప్రశాంతంగా ఉండాలంటే ఎట్ట కుదురుతుంది? ప్రశాంతత అంటే పక్కోడి మీద ఆడకుండా నీ పని నువ్వు చేసుకుంటే చాలు. కానీ ఒక్క దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే బ్రహ్మకుమారిలు ఒక్కళ్ళే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది తయారైపోయి హిందువులని డైవర్షన్ చేస్తూ ఉన్నారు. చాలా డైవర్ట్ చేస్తున్నారు. ఈరోజు మనం బ్రహ్మకుమారి మాట్లాడుతున్నాం. ఒక బ్రహ్మకుమారి ఏంటండి? ఈ బ్రహ్మకుమారి ఇప్పటికే 3 ముక్కలైంది తెలుసా? అవునట. ఈ బ్రహ్మకుమారి సంస్థ నుంచి వేరే వ్యక్తి ఒక అతను వచ్చేసి వీరేందర్ దేవ్ దీక్షిత్ అనే వ్యక్తి వచ్చి ఇంకొక సంస్థ పెట్టాడు, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని చెప్పేసి. అతనిది శివ పార్టీ అని చెప్తారు, వీళ్ళది బ్రహ్మ పార్టీ, అతనిది శివ పార్టీ. ఇతను కాకుండా బేహద్ పరమశాంతి అని చెప్పేసి ఇంకొక స్వామీజీ వచ్చాడు ఈ బ్రహ్మకుమారి నుంచి. అతను బయటకు వచ్చి అతను ఏం పెట్టాడు? అతను ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పెట్టాడు. అతనిది విష్ణు పార్టీ, అంటే అతను విష్ణుమూర్తి అని చెప్పేసి ఈ బ్రహ్మదేవుడు అని చెప్పేసి చెప్పుకుంటాడు దాదా లేఖరాజు. ఆ వీరేంద్ర దేవ్ దీక్షితుడు శివుడు అని చెప్పుకుంటాడు. ఈ బేహద్ పరమశాంతి స్వామీజీ వచ్చేసి విష్ణు అని చెప్పేసి చెప్పుకుంటాడు. వీళ్ళందరూ చేస్తున్నప్పుడు నేనేం తక్కువ అని చెప్పేసి దుర్గా బెహన్ అని చెప్పేసి ఇంకో వచ్చింది, ఆవిడ దుర్గా పార్టీ అని ఇంకోటి పెట్టింది. ఇప్పుడు మొత్తం 4 శాఖలైంది, అది 4 ముక్కలైంది, శాఖలైంది అంటే. వీళ్ళు మరి ఏళ్లలో వీళ్ళు సఖ్యంగా ఉండలేకపోతున్నారు. వీళ్ళు ప్రపంచం అంతా సుఖంగా ఉండటం కోసం మార్గం చూపిస్తామని చెప్తే నమ్మే వాళ్ళు ఎలా నమ్ముతున్నారు? ఇప్పుడు ఇంకొక చిన్న అనుమానం లలిత్ జీ, మీరు వాళ్ళు నేను చాలా మందిని చూశాను, మొగుడు పెళ్ళాలు అక్క అన్న అని మాట్లాడుకుంటారు. అండ్ అంటే బిడ్డలు పుట్టిన తర్వాత చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. అంతేనా? బిడ్డలు పుట్టిన తర్వాత అయినా సరే, మనవాళ్ళు పుట్టిన తర్వాత అయినా సరే, నేను ఒక చిన్న పిల్ల బచ్చాగండి, నేను వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే ఒక 70 ఏళ్ళు ఉన్న ఆవిడ కూడా అన్నయ్య చెప్పండి అన్నయ్య అంటది. నన్ను ఒక కొడుకులాగా తమ్ముళ్ళలాగా భావించవచ్చు, కానీ అన్నయ్య అంటది. అలాగే అక్కడ భార్యాభర్తలుగా ఉన్నా సరే
వాళ్ళిద్దరికి 10 మంది సంతానం కలిగేసి వాళ్ళకు కూడా సంతానం కలిగేసిన వాళ్ళైనా సరే అన్నయ్య అక్కయ్య అనుకుంటారు. ఇది ఎక్కడ అసలు అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే అర్థం కాదు. వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే మనం అందరం కూడా ఒకే ఈశ్వరీయ సంతానము, ఒకే భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం అందరం కూడా అన్నదమ్ములుగా అంటారు. అలాగే సృష్టి పునరుత్పత్తి కూడా మనం చేయకూడదు లైంగిక చర్య ద్వారా అని చెప్పేసి మరి సృష్టి పునరుత్పత్తి చేయనప్పుడు భగవంతుడు సృష్టి పునరుత్పత్తికి కావాల్సినటువంటి విధానాన్ని ఎందుకు ఇచ్చాడు అర్థం కావట్లేదండి. ఇదంతా కూడా సనాతన ధర్మం పైన జరుగుతున్న ఒక రకమైన కుట్ర, జనాభాని లేకుండా చేసే కుట్ర. ఈ కుట్రని అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. అందులో లవ్ జిహాద్ అనే ఒక మార్గం ద్వారా కొంతమంది ముస్లింలు ఏం చేస్తున్నారంటే హిందూ ఆడపిల్లల్ని వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకుని లేదా ప్రేమ పేరుతో లొంగ తీసుకుని పెళ్లి చేసుకుని వాళ్ళ మతం మార్చుకుని వాళ్ళ సంతానాన్ని మన ఆడబిడ్డలతో కంటా ఉన్నారు. లవ్ క్రూసైడ్ పేరుతో క్రైస్తవులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా బ్రహ్మకుమారిలు వచ్చేసి మీరు పిల్లల్నే కనొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక పక్కన మన ఆడబిడ్డలతో ఎవడో సంతానం కంటే వాడిని ఆపేవాడు ఎవడు లేడు. మన హిందుత్వంలో ఉన్న ఆడబిడ్డలనేమో సంతానం కనకుండా చేయడానికి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు. ఈ మధ్య కొత్తగా ఇలాంటి కుట్రలో విదేశీ హస్తం కూడా వచ్చేసింది. పాష్ అనే పదం వచ్చేసి దానిలో కొత్తగా వచ్చిన సంస్కృతి ఏంటంటే డింక్స్ అని చెప్పేసి కొత్తగా వచ్చారు. అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇది ఒక కొత్త సంప్రదాయం. అంటే మగ ఆడ ఇద్దరు వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఎవరి ఆదాయం వాళ్ళు పెట్టుకుంటారు, ఇద్దరు కలిసి బతుకుతారు, కానీ ఇద్దరు కలిపి పిల్లలు మాత్రం కనకూడదు. ఇదొక నిబంధనతోటి కొత్తగా వచ్చారు. ఎందుకు వచ్చిన దౌర్భాగ్య స్థితి ఇదంతా అంటే భారతదేశాన్ని సాంస్కృతికంగా విచ్ఛిన్నం చేయటం కోసం, భారతీయ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం, దేశాన్ని నాశనం చేయటం కోసం విదేశీ శక్తులు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయో చూడండి. ఈ రోజున మేము నాలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంటూ పొద్దునుంచి చించుకుంటున్నారంటే వేరే కారణం లేక కాదండి, ఇట్లాంటి వాటి వల్లే. ఈ రోజున ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో చైనా కూడా మనతో పోటీ పడుతుంది, కానీ చైనాలో యువత తగ్గిపోయారు. అవును, మిగతా దేశాల్లో కూడా యువత తగ్గిపోయారు మితిమీరిన జనాభా నియంత్రణ పాటించడం వల్ల. కానీ భారతదేశంలో అత్యధిక యువతరం ఉన్న దేశం ఇది. అలాంటి యువతరం మొత్తాన్ని డ్రగ్స్ పేరుతో నిర్వీర్యం చేసేస్తున్నారు. ఆ తాత్కాలిక ఆనందం పొందుతున్న డ్రగ్స్ వల్ల జాతి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఈ డింక్స్ అని, లివింగ్ రిలేషన్స్ అన్నీ వచ్చేసినాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆడామగ ఆనందించడమే తప్ప అక్కడ భార్యాభర్త సంబంధం ఉండదు. వాళ్ళ పేరుకి భార్యాభర్త అని తర్వాత చెప్పుకుంటారేమో, కానీ సంతానం కలిగినప్పుడు భార్యాభర్త ఎందుకు అవ్వాలి? ఆడామగ కింద చూడాలి, వాళ్ళని చూడాలి. ఇలా ఎన్నో రకాలుగా మన ధర్మం పైన, దేశం పైన దాడి జరుగుతూ ఉందండి. ఈ దాడులన్నీ ఎవరికి నిజంగా దాడుల్లా కనపడు. వాళ్ళు ఏమంటారంటే ఇది మా వ్యక్తిగత స్వేచ్ఛయా, నువ్వు చెప్తే మేము పిల్లల్ని కనాలా అంటారు. అమ్మ నేను చెప్తే మీరు పిల్లల్ని కనక్కర్లా, మీకోసం మీరు కనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున చెట్లు, చేమలు, పురుగులు, పుట్రలు, జంతువులు, పక్షులు కూడా చివరికి బిడ్డల్ని కంటని స్వేచ్ఛగా బతకడం వాటికి తెలియకనా? అవి స్వేచ్ఛగా బతకడం లేదా? ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటారు లలిత్ గారు? అంటే మన ధర్మం గురించి మనం మన వాళ్ళకి చెప్పకపోవడమా, లేకపోతే మన ధర్మాన్ని గురించి చెప్పడం కంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడమా? ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అండి. ఎందుకంటే ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ దాదాపు 140 దేశాల్లో ఉంది. 140 దేశాల నుంచి వచ్చే నిధులంతటినీ కూడా ఎక్కడైతే వాళ్ళు మోస్ట్ టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయో అట్లాంటి చోట ఖర్చు పెడుతున్నారు. ఈరోజు లలిత్ కుమార్ అనే వ్యక్తి మీద విత్ ఫోన్ కాల్ వాళ్ళు ఒక కేసు పెట్టించగలిగారు అంటే వాళ్ళు ఎంత శక్తి ఉంటే పెట్టిస్తారు. వాళ్ళ దగ్గర ఉండే శక్తి ఏంటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ శక్తి అన్నింటినీ నడిపిస్తుంది వ్యవస్థలతో సహా. ఫోన్ కాల్తో నా మీద కేసు పెట్టగలిగారు. అదే ఫోన్ కాల్తో నా మీద దాడులు చేపిస్తామని బెదిరించగలిగారు, దాడులకి ప్రయత్నించగలిగారు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి జరుగుతుంది సార్? కేవలం డబ్బే. అలాగే హిందువులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు అంటే హిందువులకి మన గ్రంథాల గురించి చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి. ఈరోజు బ్రహ్మకుమారి సంస్థకి మనం వెళితే లేదా వాళ్ళ పుస్తకాలను కనుక మనం చూసుకున్నట్లయితే చక్కగా ఒక చక్రం గీస్తారు. చూసానండి. ఆ చక్రంలో ఎవడుంటాడంటే యేసు ఉంటాడు, ఆ చక్రంలో మహమ్మద్ ఉంటాడు, ఆ చక్రంలో నానక్ ఉంటాడు, బుద్ధుడు ఉంటాడు, మహావీరుడు ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుళ్ళే, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు గొప్పవాళ్ళు అని చెప్తారు. కానీ అదే చక్రంలో ఆదాం అవ్వ అని ఇద్దరు ఉంటారు. ఆ అవ్వ ఆదాములు బైబిల్ ప్రకారం చూసుకుంటే మొట్టమొదటి మానవులు. కానీ బ్రహ్మకుమారిస్ లెక్క ప్రకారం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరు బ్రహ్మ సరస్వతులు. ఎంత పైశాచికత్వం చూడండి. అంటే పుట్టంగానే ముడ్డికి బట్టలు కట్టుకోవటం కూడా తెలియని ఒక జంట మనకి దేవీ దేవతల. మన దేవీ దేవతలు బ్రహ్మజ్ఞానం అంటేనే అనంత జ్ఞానమే కదా, దాని తర్వాత తెలుసుకోవటానికి ఏమీ లేనంత జ్ఞానం. అలాంటి బ్రహ్మదేవుడిని ఎవరితో పోలుస్తున్నారు వీళ్ళు? బాధ ఏదమ్మా. ఈరోజు మనకి అత్యంత ప్రామాణికమైన దైవం ఎవరు అంటే
విష్ణుమూర్తి, నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుని శ్రీ లక్ష్మీనారాయణులు మొట్టమొదటి రాజులు ఈ భూమిని పాలించిన వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు చెప్పు తెగేదాకా కొట్టాలా కొట్టొద్దా? కాదు, అసలు లక్ష్మీనారాయణులు ఈ జగత్కర్తలు, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్న వాళ్ళు. ఆ తత్వం అర్థం తెలుసుకోకుండా లక్ష్మీనారాయణులు భూమి మీద మొట్టమొదటి రాజులు అని చెప్పేసి అంటే సత్యుగంలో పాలించారంటే వాళ్ళు మనుషులనే, ఉన్నతమైన మనుషులు. అది నమ్మే వాళ్ళని ఎంత ఇప్పుడు ఈ జాతిలో పుట్టిన వాళ్ళకి కనీస జ్ఞానం ఉంటుంది కదా. మనం చెప్పుకోలేకపోతున్నాం సార్. ఈ రోజున మనకి ప్రమాణం ఏమిటి అంటే శివుడికి సంబంధించి లింగ పురాణం మనకి ప్రమాణం. లింగ పురాణంలో చాలా క్లియర్గా ఉంది. లింగోద్భవం ఎట్లా జరిగింది అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి మధ్య జరిగిన ఒక సంఘర్షణలో ఆ లింగోద్భవం జరిగింది. ఆద్యంతాలు తెలుసుకోమని చెప్పేసి. దీని తర్వాత ఎక్కడెక్కడైతే శివలింగం అంటే పురుషాంగం, శివలింగం అంటే మర్మాంగం అంటూ గాలి కబుర్లు చెప్పే మాటలు వచ్చినాయో ఇవన్నీ కల్పితాలే. అదే లింగ పురాణం మనకు ప్రమాణం అష్టాదశ పురాణాల్లో ఉంది. అవి ఏవి కూడా మన వాళ్ళకి తెలియదు. ఆ లింగ పురాణంలో చాలా క్లియర్గా ఉన్నది ఏంటో తెలుసా అండి? శివలింగము అంటే ఈ సృష్టి. అవునండి, నిజంగా చెప్తున్న శివలింగం ఇట్లా చూస్తున్నాం కదా మనం ఈ గోళాకారంలో. మీరు గూగుల్ చేసి చూడండి, గూగుల్ చేసి చూడండి, ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి గూగుల్లోనే చేసి చూడండి. షేప్ ఆఫ్ యూనివర్స్ అని కొట్టి చూడండి, శివలింగాకారంలోనే చూపిస్తూ ఉంటుంది. మరి అటువంటి శివలింగం అంటే ఏంటి? ఈ సృష్టి మొత్తము అంటే సృష్టి మొత్తంలో పరమాత్ముడైన నేను ఉన్నాను కాబట్టి సృష్టి యావత్తుని ఆరాధించండి అని చెప్పేసి చెప్పటం కోసం సింబాలిక్గా మనకి శివలింగాన్ని పెట్టి ఆరాధిస్తున్నాం. ఆ శివలింగం నిలబడటానికి ఒక ఆధారం కావాలి కాబట్టి కింద పానవట్టం అని పెట్టాము. తన భర్తను భరిస్తుంది అమ్మవారు కాబట్టి, లేదా అమ్మవారిని ఆయన భరిస్తారు కాబట్టి, ఇద్దరు ఒకటే కాబట్టి శివలింగాన్ని పురుషుడిగా, పానవట్టాన్ని స్త్రీమూర్తిగా మన వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో మీరు అన్న లింగ పురాణంలోనే లింగము అంటే శక్తి అని నిర్వచనం ఉంది. అవును. అండ్ పానవట్టానికి విశ్వయోని అనేటటువంటి ఇది ఉంది. విశ్వయోని అంటే వీళ్ళు చాలా తప్పుడు అర్థం. అదే చెప్తుంది. విశ్వయోని అంటే ఏంటి? విశ్వమంత యోని అని కాదు, దాని విశ్వం మొత్తానికి మూలము. ఆ మూలము ఇప్పుడు అదే చెప్తుంది. శివలింగం అంటే కూడా విశ్వం. ఆ విశ్వానికి మూలం ఏంటి? విశ్వాన్ని ధరిస్తున్నది ఏంటంటే ఆ భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తి పానవట్టము. మరి చెప్తుంటే మనం ఇలా తాత్వికంగా మనం చెప్పం. శివలింగం అంటేనండి అప్పుడెప్పుడో మునులు శపిస్తే శివుడికి తెగిపడిపోయిందండి. దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు చాలామంది ఇదే మాటలు చెప్తున్నారు. శివపురాణం అష్టాదశ పురాణాల్లో ఉందా? నాకైతే లేదు. తెలియదని ఎందుకు చెప్తాను? బాధపడతారు కాబట్టి కొంతమంది నమ్మేవాళ్ళు చెప్తున్నారు. అష్టాదశ పురాణాల్లో లింగ పురాణం ఉంది కానీ శివపురాణం ఎక్కడా లేదు. మరి ఆ శివపురాణంలో ఒక చోట సందర్భం ఏదో ఉంది. లేదు, దారుకావనానికి సంబంధించిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా లింగము అనే దానికి అర్థాన్ని ఇదే ఇచ్చారు. అంటే అక్కడ భౌతికంగా రాసిన కథని చెప్తున్నాను నేను. మునిపత్నులు శివుడి దిగంబరత్వాన్ని చూసి శివుడిని మోహిస్తే మునులు శివుడిని శపించారట, నీ అంగం తెగిపడును కాక అని చెప్పేసి. ఈ కథ ఏ పురాణం నుంచి తీసుకున్నారంటే శివపురాణంలో నుంచి కోటి రుద్ర సంహితలో తీసుకుని చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే నిజానికి శివలింగ ఆవిర్భావం గురించి లింగ పురాణం చెప్తుంది. మొట్టమొదటి శివలింగం ఎలా ఆవిర్భవించింది అనేది. అందులో బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఆద్యంతాలు తెలుసుకోవాలని 1000 సంవత్సరాలు వెళ్ళి వెతికి అటు ఆద్యాన్ని కానీ ఇటు అంతాన్ని కానీ తెలుసుకోలేక వెనక్కి వచ్చేసి ఇదిగో మేము తెలుసుకోలేకపోయామన్నారు. అంటే ఈ సృష్టి యొక్క రహస్యం మహామహాలు కూడా తెలియదు. దాని మూలాలు తెలుసుకోవటం, దాని అంతం తెలుసుకోవటం అని చెప్పేసి పురాణాలు చెప్తా ఉన్నాయి. ఈ పనికిమాలిన బ్యాచ్ ఏం చెప్తున్నారు? 1250 సంవత్సరాలకి సృష్టి అయిపోతుంది, కలియుగం అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అరే సాక్షాత్తు బ్రహ్మ విష్ణుమూర్తులే తెలుసుకోలేని ఆద్యంతాలని మీకు తెలిసిపోయిందా? ఏ బొగడాగాడు చెప్తే ఇట్లాంటి పుస్తకాలు రాశారు. పైగా వీళ్ళు ఏమంటారు? మేము చెప్పేది హిందూ గ్రంథాల గురించే అని చెప్పేసి అంటారు. ఓకే, హిందూ గ్రంథాల్లో ఉన్న శివుడు అనే పేరు మీరు తీసుకున్నారు, శివశబ్దాన్ని తీసుకున్నారు. మరి శివుడి భార్య పార్వతీదేవి ఉన్నారు కదా, పార్వతీ అమ్మవారి గురించి ఎక్కడైనా వాళ్ళ ప్రస్తావన వస్తుందా? శివుడికి భార్య లేదు అని చెప్తారు. ఎందుకు లేదంటే శివుడు అంటే మంగళకరుడు, ఆయనకి ఎటువంటి వికారాలు లేవట. అసలు భార్య అంటే వికారం అని ఎవరు చెప్పారు వీళ్ళకి? భార్య అంటే వికారం ఏమిటండి? శివుల్లో సగభాగం అమ్మవారు. అంటే ఏంటి? ప్రకృతి పురుషుడు కలిస్తేనే సృష్టి. ఇది చెప్పటమే కదా సనాతన ధర్మం ఉద్దేశం. ఈ సనాతన ధర్మంలో ప్రకృతికి మనిషికి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని మునులు ఒక చిన్న ఆడవాళ్ళ జడలో చెప్పేశారు. ఆడవాళ్ళ జడకి 3 పాయలు ఉంటాయి. ప్రకృతి, పురుషుడు, జీవాత్మ. మరి మనకి 2 కనపడతా ఉంటాయి ఆడవాళ్ళ జడలో, జీవాత్మ, ప్రకృతి, 2 కనపడతాయి. మరి ఈ 2 కనపడినంత మాత్రం 3వది మనకు కనపడకపోతే లేనట్టేనా? కాదుగా. ఈ 2 నిలబడటానికి ఆధారమే 3వవాడు. ఆ 3వవాడిని మనం పరమ పురుషుడు అంటాం, విరాట్ పురుషుడు అంటాం, పరమాత్మ అంటాం, ఏదైనా పేరు పెట్టుకోండి.
అందుకే వేదం కూడా ఆ పరమాత్మకు పెట్టిన పేరు ఏంటి అంటే తత్ అనే చెప్పింది. అది ఆ అదికి ఏదైనా పెట్టుకో. ఎందుకంటే అది కానిది సృష్టిలో ఇంకోటి ఉంటే కదా. ఈ సృష్టి మొత్తం అదే, అది కానిది సృష్టిలో ఉంటే వీళ్ళు చెప్పొచ్చు. అటువంటి జ్ఞానం సనాతన ధర్మానికి సంబంధించిన వ్యవహారాలు మన వాళ్ళకి చెప్పట్లా. మనం తెల్ల పేజీ అలా వదిలేస్తుంటే వాళ్ళు వచ్చి పిచ్చి గీతలు గీస్తున్నారు. నిజం నిజం. తప్పు మన దగ్గర కూడా ఉంది, మన దగ్గరే ఉందని నేను అన్ను, మన దగ్గర కూడా ఉంది. అండ్ ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనలాంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పించే క్రమంలో పురాణాల వెనకాల ఉన్న తాత్వికత ఇది అని మనం చెప్పే ప్రయత్నం చేస్తే, అంటే పురాణాలన్నీ కల్పితమేనా అంటారు. అఫ్ కోర్స్ పురాణాల్లో కల్పితాలు ఉండొచ్చు. ఎందుకంటే పురాణం యథాతథంగా జరిగిందైతే పురాణాన్ని కూడా ఇతిహాసం అని అనేవాళ్ళుగా. ఇతిహాసం అని పెట్టకుండా పురాణం అని ఎందుకు పెట్టారు? పురాభవ అని చెప్పేసి. అలాగే పురాణం యొక్క పంచలక్షణాలు చెప్పారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని చెప్పేసి చెప్పారు. అంటే సృష్టి, ప్రళయము, ఆ మధ్యలో వచ్చే మనువులు, ఆ రాజుల యొక్క వంశం గురించి, చరిత్ర, వీటి గురించి చెప్పారు. ఈ కథల వరకు ప్రమాణంగా తీసుకోవడానికి పురాణాన్ని అంగీకరిద్దాం. అలా కాకుండా దేవుళ్ళ మధ్య కథల గురించి కూడా పురాణాల్లో కొన్ని ప్రస్తావనలు వస్తాయి. ఉదాహరణకి సుబ్రహ్మణ్య స్వామిని కనటానికి శివపార్వతులు ఇద్దరు కూడా 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు అని చెప్పేసి చెప్తారు. అంటే 100 దివ్య సంవత్సరాలు క్రీడిస్తూ ఉంటే 100 దివ్య సంవత్సరాలు ఈ సృష్టిని ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోలేదా? పోనీ శివుడికి పార్వతీదేవికి ఆడియన్స్ ఏమన్నా కావాలా కూర్చొని కమాన్ 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 అని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు క్రీడిస్తుంటే? అంటే అక్కడ ఏదో ఖగోళ సంబంధమైన ఒక అద్భుతం జరిగింది. అది ఆ అద్భుతాన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్పటం కోసం దానికి పౌరాణిక పాత్రల్ని జోడించి చెప్పారు. అందులో ఎవరెవరి పేరు, ఇప్పుడు మదన్ గుప్తా గారి పేరు, లలిత్ కుమార్ పేరు రాసేసి నువ్వు నీ భార్యతో అట్లా చేసి అట్లా చేసి అంటే మనకు నచ్చదు. కాబట్టి సరే మనందరినీ కాపాడేది రక్షించేది ఆయనే కదా, ఆయన పేరే వాడేద్దాం అని చెప్పేసి దేవుళ్ళ పేర్లు వాడేశారు. అదొకటే కాదండి, ఇప్పుడు మీకు చంద్రుడికి 27 మంది భార్యలు, 27 నక్షత్రాలు అయ్యి. ఇప్పుడు తారా శశాంకం చూడండి, ఎంత బూతులాగా చూస్తారు మన వాళ్ళు. ఇప్పుడు బృహస్పతి భార్యతో చంద్రుడు సంభోగించాడు. ఎలా సంభోగించాడు? బృహస్పతి భార్య చంద్రుడి దగ్గరకు వచ్చిందట. అంటే దాన్ని ఎలా చెప్తున్నారు? బృహస్పతికి దగ్గరగా ఉండే ఒక నక్షత్రం చంద్రుడికి దగ్గరగా వచ్చింది అని. ఆ కొల్యూజన్ వల్ల, ఆ రెండింటి వల్ల రాపిడి జరిగినప్పుడు ఏదో ఒక కొత్త గ్రహం పుట్టింది, బుధ గ్రహం అనేది పుట్టింది అని మన పురాణకారుల నమ్మకం. దాన్ని సైన్స్ అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే సైన్స్ గురించి మాట్లాడుకుంటే సైన్స్ నిన్న కరెక్ట్ అన్నది రేపు రాంగ్ అనొచ్చు కూడా. సైన్స్ కూడా పాసిబిలిటీ ఉంది సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక సింబాలిక్ గా చెప్పడం మన కర్తల, మన కవుల, ఋషుల పురాణం అనేది ప్రతీకాత్మకంగా దీన్ని యాక్చువల్లీ ఏం చెప్తారంటే, పురాణం చెప్పిన పెద్దలు చెప్పిన మాట ఇది అర్ధవాదము. అర్ధవాదం అంటే చాలా మంది అనుకుంటారు అర్థం అంటే మీనింగో డబ్బు అనుకుంటారు. కాదు, అర్థము అంటే కోసము, దేనికోసం చెప్తున్నామో అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ రోజున పురుషార్థం అంటారు. పురుషార్థాలు అంటే ధర్మార్థ కామమోక్షాలు, ఈ 4 సాధించటం కోసం చెప్పబడుతున్నారు, ఆ అర్థం. అలాగే అర్ధవాదం అంటే ఏంటంటే ఎందుకు చెబుతున్నారు అనేది తీసుకోవాలి. ఈ రోజున పురాణంలో ఒక కథ ఉంటుంది. ఒక వేటగాడు, ఒక జింక, ఆ జింక పిల్ల లేకపోతే జింక భర్త. ఆ వేటగాడు అట్లని చంపాలని చూస్తుంటే జింక వచ్చి బతిమాలుకుని నన్ను ఒక్కరోజు వదిలిపెడితే, నా కాసేపు వదిలిపెడితే నా పిల్లల దగ్గరికి వెళ్ళి మంచి చెడు చెప్పొస్తాను అంటది. వెనక్కి చెప్పేసి వస్తుంది. వచ్చేటప్పటికి ఆ జింకతో పాటు మగ జింక కూడా వచ్చేసి, భర్త జింక, ఇగో నేనుండగా నువ్వు చనిపోకూడదు, కుటుంబం కోసం నేనే త్యాగం చేయాలి అని చెప్పేసి మగ జింక వచ్చి వేటగాడి ముందు నిలబడతాడు. ఆ పిల్ల జింక వచ్చేసి మీరిద్దరు లేనప్పుడు మేము ఎట్లా బతుకుతాం, మేము కూడా చనిపోతామని వస్తారు. వీళ్ళందరినీ చూసి త్యాగంలో పోటీ పడుతుంటే ఆ వేటగాడు అనుకుంటాడు అనమాట, అరే జంతువులు ఇవే ఇంత త్యాగం చూపిస్తున్నప్పుడు, ఇంత సత్యనిష్ట చూపించినప్పుడు, అంటే ప్రాణం పొద్దని తెలిసి కూడా వెనక్కి వచ్చినప్పుడు నేను మారకపోతే ఎట్లా, ఈ రోజు నుంచి నేను వేట మానేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. దీన్ని ఎవడన్నా గన్నయ్య గాళ్ళకి చెప్పాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, అసలు జంతువుల భాష మనిషికి అర్థమవుద్దా, జంతువులు మాట్లాడితే మనుషులకు అర్థమవుద్దా, ఈ అదొక అర్థం కాకపోతే అప్పుడు మహాత్ములకు అర్థం కాదని ఎట్లా అనుకుంటారు. జంతువుల భాష అర్థం కాకపోతే జిమ్మి టమ్మి మమ్మీ అని చెప్పేసి ఎట్ట పిలుస్తున్నారు కుక్కల్ని, పిల్లుల్ని. సార్ అర్థం కావడం కాకపోవడం అటు పక్కన పెట్టేయండి, చెప్తున్నా దాంట్లో చెప్పదలుచుకున్నటువంటి సత్యం ఏమిటి అదే చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు జంతువుల్లో అసలు ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేసుకోవటం ఉంటాయా? అక్కడ జంతువులు పెళ్లి చేసుకోవడం నీకు అవసరంలా. అక్కడ ఏం చెప్తున్నారు, కుటుంబం అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవించడం. ఆ తత్వాన్ని మాత్రం నువ్వు తీసుకో. అవి జంతువులకు లేవేమో, నువ్వు జంతువు కాదుగా, నువ్వు అట్లీస్ట్ దాని నుంచి ఒక ఆదర్శం తీసుకో. ఈ రోజున దేవుడినే నమ్మని నాస్తికుడు కూడా తన భార్య అంటే అంటాడు. నీ భార్య ఏంటి? నీ దృష్టిలో అసలు నాస్తికుడు అయితే నువ్వు నిజంగా నీ దృష్టిలో భార్య బిడ్డ ఉండకూడదు. నీ దృష్టిలో ఉండాల్సింది బయలాజికల్ టర్మ్స్. తన స్త్రీ, నువ్వు పురుషుడివి, మీ ఇద్దరు పడుకున్నారు. మీ ఇద్దరు పడుకుంటే మీకు ఒక బై ప్రోడక్ట్ వచ్చింది అక్కడ, అంతవరకే.
నువ్వు వాటికి పేర్లు కూడా పెట్టకూడదు చెప్పాలంటే. ఎంత దౌర్భాగ్యపు ఉండగొడుకులు తయారవుతారంటే నాస్తికుల్లో. మొన్న ఒకడు మాట్లాడుతున్నాడు, అసలు సంస్కృతికి అసలు సంస్కృతానికి ఒక భాష లేదు, అట్లాంటి సంస్కృతంలో ఏదోదో రాస్తే నేను నమ్ముతానా అంటాడు. ఓరేది ఎదవల్ల ఆ సంస్కృతాన్ని రాస్తేనే, ఆ సంస్కృతం మీరు నమ్మకపోయినా మిమ్మల్ని వదలట్లా. ఎందుకంటే ఒకటి చచ్చిపోయాడు మహేష్ అని, ఆ మహి ప్లస్ ఈషా ఏ భాష? సంస్కృతం కదా. నరేష్ అని కూడా ఉన్నాడు, నర ప్లస్ ఈషా, అడిదే భాష. ఈడు పెట్టుకున్న సంస్థ పేరు భారత నాస్తిక సమాజము. భారత ఏ భాష? నాస్తిక ఏ భాష? ఈడు సంస్థ నుంచి ఈడు సంస్కృతాన్ని పక్కన పెట్టలేడు. ఈ సౌటముండా కొడుకులు అందరూ కూర్చొని సంస్కృతానికి వంకలు పెడతా ఉంటారు. మరి ఎంత దౌర్భాగ్యం బతికైపోతుంది అంటే మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవడైతే హిందుత్వాన్ని హిందువుల్ని విమర్శ చేస్తూ ఉన్నాడో వాళ్ళంతా కూడా హిపోక్రైట్స్. ఖచ్చితంగా అందరూ హిపోక్రైట్సే. వాళ్ళు హిందుత్వాన్ని విడిచి బతకలేరు. తేడా వచ్చిందంటే వాళ్ళు మాటలు కూడా అట్ట, రే నువ్వు నా దగ్గర టాలెంట్ చూపించు, మాకు హనుమంతుడి ముందు కుప్పిగంత లేదు అంటాడు. ఆడికి హనుమంతుడితో పని ఏంటి? ఆడు ఏమనుకున్నా ఆడిని వదిలిపెట్టి పోదు భారతీయ సంస్కృతిని వదిలిపెట్టి ఆడు అంతకంటే పోలేడు. కానీ విదేశీయులు వేసే కుక్క బిస్కెట్లు మింగి ఇక్కడ సనాతన ధర్మాన్ని అవమానించడం అనేది ఒక వృత్తిలాగా, ఒక ఉద్యోగంలాగా చేస్తున్నారు ఈ గలీజ్ గాళ్ళు అందరూ కలిసి. ఇలాంటి వాళ్ళందరూ ఒక రకమైన భావజాలాన్ని దేవుడి మీద పెంచుతూ ఉంటే ఈ బ్రహ్మకుమారిలు, లేకపోతే త్రైత సిద్ధాంత భగవద్గీత లాంటి వాళ్ళు, లేకపోతే బాబా రాంపాల్ లాంటి వాళ్ళు జ్ఞానగంగా అనే బుక్ తీసుకొచ్చి ఒక అజ్ఞానాన్ని ప్రచారం చేయటం కావచ్చు, లేకపోతే ఈ డేరా బాబా లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ తయారవుతూ ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళు కూడా అటువంటి బ్రహ్మకుమారీస్ కూడా అట్లా ఫ్లోట్ అయిన కంపెనీ అంటారా? 100% అదే నా ఉద్దేశం ప్రకారం చూసుకుంటే. లేకపోతే పాకిస్తాన్లో పుట్టిన అలీఫ్ అలియాస్ దాదా లేఖరాజు పాకిస్తాన్లో బ్రహ్మకుమారి సంస్థని ఇప్పటిదాకా ఎందుకు అంత విస్తరణ చేయలేకపోయాడు? ఆల్రెడీ భారతదేశంలో హిందువులే ఉన్నారు కదా, ఇక్కడ హిందుత్వానికి నువ్వు కొత్తగా చేయాల్సిన సేవ ఏం లేదు కదా. ఇస్కాన్ సంస్థ ఉంది, ప్రపంచవ్యాప్తంగా చాలామందిని హిందువులుగా మారుస్తున్నారు. వాళ్ళకిలాగా నువ్వు కూడా విదేశాల్లోకి వెళ్ళి పనిచేయి. ఆ దేశాల్లో అందరినీ హిందుత్వం వైపు నడిపించు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ శివభక్తులుగా మార్చు. శివభక్తులుగా మార్చటువంటి శివుడి భక్తులుగా కాదు, శివుడి భక్తులతో పాటు అమ్మవారి భక్తులుగా కూడా మార్చాలి. అమ్మవారు శివుడు ఆ రెండింటిని విడదీయడం అనేది విడదీయటంగా అసలు అమ్మవారి అస్తిత్వాన్ని ఒప్పుకోవట్లేదు కదా వీళ్ళు. ఇప్పుడు మీకు మనకు పూజల్లో కూడా చెప్తారు, నువ్వు విష్ణు సహస్రనామం చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కనీసం చేయాలా, లేదు లక్ష్మీ పూజ చేసిన తర్వాత విష్ణువుని పూజించాలా. అంటే మనకి ఉమాశంకర్లు, గౌరీశంకరుడు, లేకపోతే లక్ష్మీనారాయణులు ఇట్లాగే చెప్తున్నారు కదా. శక్తి లేకుండా, స్త్రీ లేకుండా పురుషుడు లేడు. అలాగే భగవంతుడి విషయంలో చూసుకుంటే కూడా మనం భౌతికంగా ఆలోచిస్తే శివుడు భార్య పార్వతి, విష్ణువు భార్య లక్ష్మి అని చెప్పేసి అంటాం. ఆధ్యాత్మికంగా చూసుకుందామండి కాసేపు, తాత్వికంగా చూసుకుందాము. శివుడు భార్య పార్వతీదేవి ఎందుకైంది? లయకారకుడి దగ్గర శక్తి కావాలి. విష్ణువు భార్య అష్టలక్ష్మిలో ఎందుకయ్యారు? 8 మంది స్వరూపాలతోటి లక్ష్మీదేవి ఎందుకు భార్య అయింది? పోషించే రాజుకి అష్టైశ్వర్యాలు ఉండాలా. మిమ్మల్ని ఒక లక్ష్యం అంటే మీ దగ్గర 1 కోటి ఉంటేనే నాకు 1 లక్ష ఇవ్వగలుగుతారు. మీరే గొక్క పకీర్లాగా ఉంటే నాకు 100 ఇవ్వమంటారా? ఏముందా మొత్తం డొల్ల అంటారు. అలాగే బ్రహ్మ సృష్టికర్త, సృష్టి చేయాలన్న వాడికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అమ్మవారు. అలాగే విఘ్నేశ్వరుడు అంటారు, విఘ్నేశ్వరుడు భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్పేసి చెప్తారు. విఘ్నాలకు అధిపతి ఆయన. విఘ్నాలు రాకుండా ఏ పనైనా సాగాలంటే మనకేం కావాలి? ఫస్ట్ మనకు బుద్ధి ఉండాలి, ఆ చేసే పని పట్ల సిద్ధి ఉండాలి, సిద్ధి రావాలి. కానీ ప్రతి దాని వెనకాల తత్వమే ఉంది. మనం ఆ తత్వాన్ని చెప్పకుండా రూపాన్ని చూస్తే పెళ్ళామంటే వికారంలాగానే కనిపిస్తుంది. ఈ బ్రహ్మకుమారులకు అట్లాగే కనిపిస్తుంది. ఇదే నేను ప్రశ్నిస్తూ ఉంటే నా ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, నీతో మేము చర్చ చేస్తామని ఈ రోజుకి ఒక్క బ్రహ్మకుమారి రావట్లా. నేను ఓపెన్గా అడుగుతుందల్లా ఒకటే కండిషన్, నేను రెండో కండిషన్ కూడా పెట్టట్లా. మన ఇద్దరం మాట్లాడుకుంటే చర్చలో ఏది మాట్లాడినా ఆన్ కెమెరా జరగాలి. మీరు నాతో ఏం మాట్లాడతారు? నన్ను కొడతాను, చంపేస్తాను బెదిరిస్తారా? బెదిరించండి, లెట్ ఇట్ బి ఆన్ కెమెరా. మీరు లేదు నన్ను 1 కోటి రూపాయలు కొందామని ప్లాన్ చేస్తున్నారా? లెట్ ఇట్ బి ఆన్ కెమెరా. ఎందుకంటే నేను అమ్ముడు పోతానా, భయపడతానా, లేకపోతే కమిట్మెంట్తో నిలబడతానా, ఇది కూడా ప్రజలకు మీరే ఎక్స్పోజ్ చేసేయండి. మీ కెమెరాస్ మీరు తెచ్చుకోండి, నా కెమెరాస్ నేను తెచ్చుకుంటా. సనాతన ధర్మం ప్రకారం నేను మాట్లాడతా. బ్రహ్మకుమారీల సంస్థ మీరు పట్టుకొచ్చిన పుస్తకాలు తీసుకురండి, సనాతన ధర్మం అని మీరు ఏదైతే చెప్తున్నారో అది మొత్తం తప్పు అని నేను నిరూపిస్తాను. అండ్ మోరోవర్ చాలామందికి తెలియదు ఏంటంటే బ్రహ్మకుమారీలు మాది సనాతన ధర్మం అని చెప్పేసి అనరు. సనాతన ధర్మం ఇప్పుడు గతి లేక సమాజంలో పరిస్థితులకు భయపడి చెప్తున్నారు, కానీ నిజానికి వాళ్ళు శ్రీమతం అని చెప్పుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు శ్రీమతం అనే శ్రీ విద్య ఉంది, వీళ్ళు చెప్తున్నారండి. ఇట్లా వస్తుంది. మరి వీళ్ళందరినీ మరి వ్యతిరేకించకపోతే మాలాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఇంకేం చేస్తాం చెప్పి. మరి మీరు ఛాలెంజ్ చేస్తే దానికి రిప్లై ఇవ్వలేదా? ఇవ్వలేరు కూడా. ఈవెన్ నేను వాళ్ళు
బ్రహ్మకుమారి సంస్థ ప్రధాన కేంద్రమైన మౌంట్ అబూకి రండి అని చెప్పేసి ఫ్లైట్ టికెట్లు బుకింగ్ కూడా చేశారు. చివరికి బుకింగ్ కూడా చేశారు. టికెట్లు బుక్ చేసేసిన తర్వాత మేము రావడానికి కూడా సిద్ధమయ్యాం. నేను, మా రవీందర్ రెడ్డి గారు, మా టీం. ఇంకొక 4 రోజుల్లో బయలుదేరుతామనగా ఇక్కడ హైదరాబాద్ సెంటర్ వాళ్ళు అమ్మో వాళ్ళతో చర్చలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ ప్రయాణాన్ని కూడా ఆపిచ్చేశారు. మీ కేంద్రానికే మేము వస్తామంది, మా దగ్గరికి మిమ్మల్ని రమ్మని అనలేదుగా. మా దగ్గరికి మీరు భయపడుతున్నారు, మీ దగ్గరికి మేము వస్తామని చెప్పాం. మీరు ఆ మౌంట్ అబూలో మమ్మల్ని మట్టిలో కప్పేసినా కూడా మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. మరి ఎందుకు ఆపిచ్చేశారు? ప్రశ్న, సహేతుకమైన ప్రశ్నలు 4 వచ్చేపాటికి ఎవరికైనా భయం పుడుతుంది. వాళ్ళకి పుట్టింది. మరి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళైనా మీతోటి డిబేట్కి రాలేదా? రావట్లేదండి, అదే చెప్తుంది. ఫోన్ చేసి తిట్టేవాళ్ళు, ఫోన్లో వాదిస్తామనే వాళ్ళే తప్ప ఎదురుగా ఫేస్ టు ఫేస్ వచ్చేసి మేము ఈ సంస్థ నుంచి అధికారికంగా పంపబడ్డాము అని చెప్పి ఎవరు రావట్లేదు. ఎందుకు అధికారికంగా పంపబడ్డ వాళ్ళని మేము అడుగుతున్నామంటే, ఎవరో ఒకళ్ళు వస్తారు, వాడు సమాధానం చెప్తే ఓకే, సమాధానం చెప్పలేకపోతే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కాదు రా, దమ్ముంటే మా పైనోడు వస్తేనా అంటారు. ఆడితో కూడా వాదిచ్చేసి ఇంకోటి వస్తాడు, ఇంకోటి వచ్చి తొడగొడతాడు. మేమైతేనా చించేస్తాం, కట్టలు కట్టేస్తాను. వద్దు, మీరు ఎవడైతే ఈయన్ని తప్ప ఈయన్ని ఎవడో చించలేడు అనుకుంటారో అట్టాంటి వాడిని చూపించి పంపించండి. అట్టాంటి వాడు అట్టాంటాము ఎవరో ఒకరిని చూపించి పంపించండి. వాళ్ళతోటి మేము సబ్జెక్టు పరంగానే చర్చ చేస్తాం. భౌతిక దాడులు చేసేంత, లేకపోతే వాళ్ళ మీద వ్యవస్థలతో మేనేజ్ చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించేంత, లేకపోతే వాళ్ళ ఆస్తులు లాగిచ్చేంత స్తోమత, శక్తి రెండు నాకైతే లేవు. అంతవరకు అయితే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏకైక బలం, ఏకైక శక్తి సనాతన ధర్మం, ఆ ధర్మానికి సంబంధించిన పరిజ్ఞానము. ఈ ఒక్కదాంతోనే నేను మీతో కూర్చుంటా. ఎంతమంది బ్రహ్మకుమారులు చర్చకు వస్తారో రండి. మీ మీద కేసులు అవి పెట్టారా వాళ్ళు? పెట్టారండి. ఏమని పెట్టారు? అదే దాన్ని ఏం చెప్తారు? ఈ బ్రహ్మకుమారి సంస్థ మీద మేము దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఒక సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. నాలాంటోడు దుష్ప్రచారం చేస్తే వాళ్ళ వ్యవస్థ కూలిపోదుగా. పోనీ నేను చేసింది దుష్ప్రచారమే అయితే, ఇదిగో అసలైన ప్రచారం ఇది, ఇతను అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి నిరూపించండి. కౌంటర్ వీడియోస్ చేయండి. కౌంటర్ చేస్తే నేను ఇంకొక రీకౌంటర్ చేస్తాను. మీరు చెప్పేది కరెక్ట్ అయితే చేతులు ముడుచుకుని ఏమో తప్పు చేసిన, అనవసరంగా నోరు జారినట్టు ఉన్న వాళ్ళ మీద అనుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వేరే దేవుడి పేర్లు చెప్పట్లేదుగా, శివుడి పేరే చెప్తున్నారుగా. నేను శివభక్తుడినేగా. నేను ఎందుకు మాట్లాడుతున్నా? వాళ్ళు గ్రంథాలకి, ధర్మానికి విరుద్ధంగా, భారతీయతకి విరుద్ధంగా, భారతదేశపు సమాజానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కర్మ ఏంటంటే, కొంతమంది పేరొందిన ప్రవచనకర్తలు కూడా వాళ్ళ ప్రసంగాల్లో వీళ్ళ గురించి వాస్తవాలు తెలియక, పాపం వీళ్ళ గురించి వాస్తవాలు తెలియక వీళ్ళు ఏదో అపారమైన బ్రహ్మజ్ఞానం ఇచ్చేస్తున్నారు అనుకుని చెప్పేసి మనం చెప్తున్నారు. ప్రవచనంలో కూడా రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ప్రవచనంలో కూడా చెప్పారు ఆయన. బ్రహ్మకుమారి సంస్థ ఎంత గొప్ప సంస్థ అండి, ఆడవాళ్లకు సైతం బ్రహ్మజ్ఞానం నేర్పిస్తున్నారు. ఆడవాళ్ళకు సైతం బ్రహ్మజ్ఞానం నేర్పేది ఏంటి? ఇప్పుడు మహాభారతంలో ధర్మవ్యాధుడి ఘట్టం ఉంది సార్. అందులో కౌశికుడు ఒక గృహస్థి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీమూర్తి కౌశికుడికి జ్ఞానోపదేశం చేసి, నువ్వు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి ధర్మం గురించి తెలుసుకో అని చెప్పేసి అంటది. ఆవిడ బ్రహ్మజ్ఞాని కాదా? శబరి బ్రహ్మజ్ఞాని కాదా? అరుంధతి బ్రహ్మజ్ఞాని కాదా? గార్గి బ్రహ్మజ్ఞాని కాదా? అపాల బ్రహ్మజ్ఞాని కాదా? గౌతమి బ్రహ్మజ్ఞాని కాదా? ద్రౌపది బ్రహ్మజ్ఞాని కాదా? గాంధారి బ్రహ్మజ్ఞాని కాదా? చెప్పాలంటే ఇంకా గాంధారి మమకారానికి లోనైన మాట వాస్తవమే. కానీ ఆవిడ జ్ఞానానికి ఏం తక్కువ కాదే. కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి బ్రహ్మజ్ఞానం వచ్చిందని మాట్లాడడం అసలు. ఇప్పుడు ఒకటి, ఆ కల్ట్స్లో స్త్రీకి విలువ లేకపోవచ్చు, కానీ ఇక్కడ స్త్రీ లేకపోతే పురుషుడే లేడని చెప్తారు కదా, లేదని చెప్తున్నారు. సాక్షాత్తు ఆది దేవుడైన శివపరమాత్మకి శివుడిని గౌరీ శంకర్లు అని చెప్పేసి చెప్తారు, ఉమాశంకర్లు అని చెప్పేసి చెప్తారు. అసలు అది కాదు సార్. మీరు ఏదైనా పూజ చేయాలంటే పక్కన భార్య లేకుండా పూజ చేయడానికి లేదు. మగవాడు లేకుండా చేసుకునే పూజలు ఆడవాళ్ళకి చాలా ఉన్నాయి. వితంతువులు కూడా చేసుకునే నోములు ఉన్నాయి. కానీ స్త్రీ పక్కన లేకుండా పురుషుడు ఏది చేయడానికి పనికిరాడు. సాక్షాత్తు రామచంద్రుడికే తిప్పలు తప్పలేదు. అదే పుణ్యక్షేత్రానికి పోవడానికి కూడా లేదు సార్. అది మరి ఇక్కడ సనాతన ధర్మంలో ఇప్పుడు కొత్తగా స్త్రీలకు మర్యాద దక్కుతుంది అన్నట్టు ఆయన మాట్లాడేపట్టి కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన నాకు ఒక రకంగా చెప్పాలంటే నేను అత్యంత గౌరవించుకునే ప్రవచనకర్త సార్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఉంది లలిత్ గారు. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే, మన ప్రవచనకర్తలు వాళ్ళ సబ్జెక్ట్స్లో నిష్ణాతులు. దాంట్లో మనకు సందేహం సామాజికంగా జరుగుతున్న, కానీ తక్కినటువంటి ఇప్పుడు మన నరసింహారావు గారు ఉన్నారు, లేకపోతే కోటేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ మన సనాతన ధర్మాన్ని గురించినటువంటి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇటువంటి సంస్థలతోటి, లేకపోతే వీళ్ళు చేసేటటువంటి కుట్రలు ఇవన్నీ తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎంతవరకు పరిమితం అంటే మన ధర్మం అంతవరకు పరిమితం. ఇప్పుడు క్రిస్టియానిటీని గురించి చెప్పమంటే మన కోటేశ్వరరావు గారు చెప్పగలరా?
ఈ క్రిముల గురించి వాళ్ళకి నిజంగా తెలియదు. తెలీదు. వాళ్ళు అధ్యయనం చేసింది మన గ్రంథాలని, మన గ్రంథాలని మనకు చెప్తున్నారు. కానీ మన గ్రంథాల గురించి అక్కడికి పోయి ఇది కొంచెం అది చెప్తున్నా కదండి. ప్రవచనకర్తలు వీలైతే ఈ క్రిముల గురించి తెలుసుకోవాలి, క్రిస్టియన్లు ముస్లింల గురించి, లేదా వాళ్ళ టాపిక్కే తేవటం మానేయాలి. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది ప్రవచనకర్తలు యేసుక్రీస్తు సంఘ సంస్కర్త అండి, యేసుక్రీస్తు ఎంతటి సహనాన్ని చూపించాడు. యేసుక్రీస్తు గురించి మీకు తెలియదు కదా. ఓకే, మీరు రాముడి గురించి, కృష్ణుడి గురించి, లేకపోతే దశావతారాల గురించి మాట్లాడాలంటే అద్భుతంగా చెప్తారు, చెప్పండి, అది చాలు. యేసు గురించి మీకు అరాకొరా మీరు సినిమాల్లో చూసేసి ఇదే యేసు అనుకుని చెప్పేస్తే కష్టం కదా. అలాగే ప్రవక్త మహమ్మద్ గురించి అయినా సరే, లేకపోతే ఇస్లాం మతం గురించి అయినా సరే, మీకు తెలియనప్పుడు తెలియకపోతే వదిలేయండి. అది అధ్యయనం చేసి వాటి గురించి చెప్పడానికి మేము ఉన్నాం, మా పని మేము చేసుకుంటాం. తర్వాత మొన్న ఈ మధ్య ఒకసారి ఒక బ్రాహ్మిన్ రిటైర్డ్ పర్సనాలిటీ ఆయన వెళ్ళి క్రీస్తు సభల్లో మాట్లాడాడు. ఆయన పిలిచి మన వాళ్ళు అడిగితే అయ్యో నాకు ఇవన్నీ తెలియదండి. లేదు యాక్చువల్లీ అతను క్రిస్టియన్ సభకు వెళ్ళారు, క్రిస్టియన్ సభకే వెళ్ళి క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు. అవును. అయితే ఆ వ్యక్తిని ఖండిస్తూ నేను మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మన కళ్యాణ్ వచ్చేసి అతనికి ఫోన్ చేసి మాట్లాడాడు, ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది, కలిసినట్టున్నారు. కలిస్తే అప్పుడు చెప్పారు ఆయన, నాకు నిజంగా ఇవన్నీ తెలియదండి అని చెప్పేసి అన్నారు. ఆయనకు తెలియకపోవటం తప్పు కాదు, తెలియని వాటి గురించి ఎక్కువ ఎక్సైట్మెంట్ అయిపోయి మాట్లాడటం అనేది అయితే 100% తప్పే. ఎందుకంటే వీళ్ళు ఒక్కళ్ళు మాట్లాడే మాటలను వాళ్ళు రకరకాలుగా వాడేస్తారు. ఎందుకంటే మర్యాద కోసం కర్మగాలి స్టేజ్ మీద పొగడకపోతే బాగోదని ఒకటే మాట పొగిడాడు రజనీకాంత్ యేసు గురించి. నిజానికి ఆయన యేసుని అంత నమ్మితే ఆయన ఎప్పుడో శివభక్తిని వదిలేసి యేసుక్రీస్తుని నమ్మేసుకుని ఉండాల్సింది, అంతే కదా. లేదు కదా, ఆయన యేసుని కూడా పొగిడాడు. ఎందుకు పొగిడితే నేనైనా ఇప్పుడు ఎవడో చచ్చిపోయాడు రోడ్డు మీద, ఆయన ఇప్పుడు ఒకటే అరసారి కలిసిన పరిచయమే నాకు. ఆడు పరమ యదవ, పరమ లోఫరగాడు, అయినా కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం మంచోడు తొందరగా పోయాడు అని చెప్పి అంట. అది నా సంస్కారం, దాన్ని అక్కడికే తీసుకోవాలి నువ్వు. అదిగో మా వాడికి సర్టిఫికెట్ ఇచ్చేసాడు కాబట్టి మా వాడు రేపు చేసేప్పటికి అందరూ పవిత్రులు అయిపోయారు అనకూడదు. వీళ్ళు అట్లా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు గొప్పోడు అని కర్మగాలు ఒక మాట స్టేజ్ మీద రజనీకాంత్ మాట్లాడితే ఇదిగో రజనీకాంత్ అంటాడు పొగిడాడు అంటే కర్మ స్టేజ్ ఎక్కినప్పుడు తప్పదు కొన్ని. ఇప్పుడు మరి ఈ బ్రహ్మకుమారీస్ అనే బ్రహ్మ పదార్థాన్ని ఎట్లా డీల్ చేసే మీరు ఎలా అనుకుంటున్నారు? ఆల్రెడీ ఈ బ్రహ్మకుమారుల మీద పోరాటం నేను ఒక్కడనే కాదండి, చాలామంది హిందూ సంస్థల వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిధిలో. ఈరోజు మనకి యూట్యూబ్లో కొంచెం ఫేస్బుక్లో రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి లలిత్ కుమార్ పోరాటం కనపడుతుంది. లలిత్ కుమార్తో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. లేదా మన వీడియోస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి పోరాటాన్ని మనం తక్కువ చేయలేం. కాకపోతే వీళ్ళందరి పోరాటాలు ఫలితం ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే బ్రహ్మకుమారులు ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కదా, దాదాపు 60-70 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. 100 ఏళ్ళు అయిపోయినట్టుంది ఆల్మోస్ట్ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆలిఫ్ అనేవాడు పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక సంస్థ పెట్టుకున్నాడు. దాని నిండా బోల్డ్ వజ్రాల వ్యాపారి కాబట్టి తేటం మంచి డబ్బులతో వచ్చాడు. లేక్రాజ్ అలియాస్ ఆలిఫ్ వచ్చాడు, అలాగే ప్రచారం చేశాడు, అందరికీ ఎక్కిచ్చాడు. మనం దాన్ని దింపాలంటే టైం పడుతుంది. ఎలా అయితే సాయిబాబా 100 ఏళ్ళు అయిందో తెస్టేయడానికి, ఆ 100 ఏళ్లలో తెస్టేసిన ఆయన ఒకేసారి పంపించేయలేంగా, మన వాళ్ళకి వాస్తవాలు అర్థమయ్యేలాగా చెప్పాలిగా. అలాగే వీళ్ళ గురించి కూడా వాస్తవాలు అర్థమయ్యేలాగా చెప్పాలి, అది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది మీరే అనుకుంటాను ఒక బ్రహ్మకుమారీస్ నుంచి బయటకు వచ్చిన అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ అమ్మాయి మాకు గ్రామ భారతికి కూడా చాలా పనిచేస్తుంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయి అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయి అటు వెళ్ళింది అని అంటే నాకు తెలియదు కదండి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏంటంటే చెప్పుడు మాటలు వింటారు. వాళ్ళు అక్కడ కూడా దేవుడే ఉన్నాడని నమ్మి వెళ్తారు అంతే కదా. వాళ్ళు శివుడు విష్ణుమూర్తి పేర్లే చెప్తున్నారు, అక్కడ కూడా లక్ష్మీనారాయణ పేర్లే. కానీ అక్కడికి వెళ్ళాక కదా తెలుస్తుంది ఈ సృష్టి నియమాలు, పరమాత్ముడు ఏర్పాటు చేసిన సృష్టి నియమాలకు విరుద్ధంగా మనం బతకాల్సి వస్తుంది అని చెప్పేసి అదే తెలుసుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు. తెలియకుండా ఇంకా ఆ జ్ఞానం అనే మత్తులో, అంటే జ్ఞానం అనుకుంటున్న మత్తు ఏదైతే ఉందో ఆ మత్తులో బతుకుతున్నారో వాళ్ళు ఇంకా ఆలస్యం అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకరోజు అందరూ బయటకు వస్తారు. కాకపోతే ఈ లోపు నాశనం అయిపోయేవాళ్ళు నాశనం అయిపోతా కూడా ఉంటారు. దాని కదా చెప్పంగా ఎన్నోళ్ళని చడంగా చూడటమే మనం ఏం చేయలేము, మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చాలామందిని చూశాను నేను, ఎందుకంటే నాకు సంబంధించినటువంటి వాళ్ళల్లోనే చాలామంది ఈ బ్రహ్మకుమారీస్కి ఆస్తుల్ని రాసిచ్చి వాళ్ళ జీవితాలని వాటికి అంకితం చేసినటువంటి యువకులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎగ్జాక్ట్లీ తల్లిదండ్రులు ఉన్నారు.
అసలు నీకు ఇంకా అది ఏమి అంటే ఎట్లా మాయ చేస్తారో తెలియదు కానీ చెప్తున్నా కదండి, వాళ్ళు మాయ చేస్తున్న ఏకైక అస్త్రం ఒకటే, రాజయోగ, ప్రశాంతత, మానసిక ప్రశాంతత అంటున్నారు. వీళ్ళు సీరియల్స్ చూసి, వీళ్ళు ఫోన్లకు అలవాటు పడిపోయి, వీళ్ళు ఏదో పంచాయతీలు అన్నీ పెట్టుకుని మానసిక స్థితిని చెడగొట్టుకుని ఎవరి దగ్గరకో వెళ్ళి అన్నీ పక్కన పడేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది అనుకుంటే రాదు. వాళ్ళకంటే ముందే నువ్వు ఈ దరిద్రాలని పక్కన పడేసి రోజు ఆధ్యాత్మిక సాధన చేసుకున్నావు అనుకో, ఇంకా ప్రశాంతత బోల్డ్ వస్తుంది. ప్రశాంతతతో పాటు కొంచెం సాధన కూడా సిద్ధి కూడా పొందుతావు. ఎందుకండి మనకు రోజు నిత్య నైమిత్తిక కర్మల్లో పూజా విధానం ఒకటి ఉన్నది కదా, రోజు అక్కడ కూర్చొని కాసేపు దైవ ధ్యానం చేసుకుంటే చాలు. అంతే, అది ధ్యానమే. ఇప్పుడు ఇంకొకటి వివేకానందుడు చెప్తాడు, నువ్వు ఏదో తపస్సు చేసుకునేదానికి గుహల్లోకో అడవుల్లోకో పోవాల్సిన పని లేదు. ఎందుకనంటే గుహల్లోకి పోయినా అడవుల్లోకి పోయినా నీ మనసు నీతోటే వస్తుంది. కాబట్టి దాన్ని నియంత్రించుకోవడం నువ్వు ఎక్కడ కూర్చున్నా నియంత్రించుకోవచ్చు. ప్రతి నిత్యం మనం దేవాలయానికి వెళ్తాం. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారండి, పాస్టర్లు ఏం చెప్తారు, నువ్వు ఏమైనా చెయ్యి, 7వ రోజున చర్చికి రావాల్సిందే అని చెప్పేసి అంటారు. ముస్లిం నువ్వు ఏమైనా చెయ్యి, శుక్రవారం రోజున మసీదుకి రావాల్సిందే అని చెప్పేసి చెప్తారు. వీళ్ళందరూ రండి 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 అని చెప్తారు. మన గుడికి వెళ్తే పూజారి గారు ఏం చెప్తారు తెలుసా, లాస్ట్లో మంత్రపుష్పం చెప్పేటప్పుడు అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని చెప్తారు. అంటే నువ్వు విశ్వమంతా ఏ దేవుడు అయితే వెతుకుతున్నావో ఆ దేవుడే నీ గుండె గుహలో కూడా ఉన్నాడు. అంతశ్చరతి భూతేషు. కాబట్టి నువ్వు విగ్రహంలో చూసిన ఆ దేవుడే, విశ్వమంతా చూసిన ఆ దేవుడే, నీ గుండెల్లో చూసిన ఆ దేవుడే. నువ్వు అక్కడ దేవుడిని చూడటం కోసం గుడికి రావటం కాదు, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవటం కోసం రా, లేదా నువ్వు ఉన్న చోట దేవుడు అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయి అని చెప్పేసి చెప్తారు. నిజంగా వీళ్ళందరూ అంటారు కదా, బాపనోళ్ళు ఈ సంభవాల కోసం కానుకల కోసం అండి. కానుకలే కావాలనుకుంటే ఈ మంత్రం చెప్పకూడదు. వాళ్ళు రోజు గుడికి రండి, ప్రతిరోజు రాకపోతే మీ తల్ల బయలుపోతాయి, ప్రతిరోజు గుడికి రాకపోతే మీ కొంపలు కూలిపోతాయి అని చెప్పేసి చెప్పాలి. వాళ్ళు అట్లా చెప్పరు. ఒరే నాయన, నువ్వు గుడికి రావటం ఇంపార్టెంట్ కాదు, నువ్వు గుడ్డిగా బతకటం ఇంపార్టెంట్, ఇదే చెప్తారు. నిజం అండి, ఎంత గొప్ప ధార్మిక వ్యవస్థ మీకు ఏ మతంలోనూ కనపడదు. ఇంకొక విషయం చివరిగా, ఇప్పుడు ప్రతి వాళ్ళు బ్రాహ్మణుల్ని ఎందుకు టార్గెట్ చేస్తారా అని అంటే, ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అంటే ఆ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ అని కాదు. సింపుల్ లాజిక్ సార్. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, దానిలో 1000 మంది పిల్లలు ఉన్నారు. ఈ 1000 మంది పిల్లల్ని పక్క స్కూలోడు అదే మీకు ఆ 50% ఫీజు కన్సెషన్ ఇస్తా, లేకపోతే 80% ఫీజు కన్సెషన్ ఇస్తా అని చెప్పేసి తీసుకుపోతాడు. తీసుకుపోతే ఏం జరిగింది, స్కూల్ మూతపడిద్దా, ఇంకో 1000 మంది వచ్చి చేరతారు. అదే ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు అందరినీ ఎవరో వాళ్ళని లాకేసుకుంటూ ఉంటే స్కూల్ మూతపడిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ధర్మాన్ని పాటించే వాళ్ళని 1000 మందిని లాగినా సరే ధర్మానికి ఏం కాదు, కానీ ధర్మాన్ని రక్షించే వాళ్ళని 100 మందిని వాళ్ళు లాగేసుకుంటే కారణం ఏంటంటే, ఈ రోజున హిందూ జనశక్తి ఉందనో లేకపోతే ఇంకో సంస్థలు ఉన్నాయి కాబట్టి సనాతన ధర్మం ఇక్కడ దాకా రాలా. ఇక్కడ దాకా సనాతన ధర్మం వచ్చిందంటే, సనాతన ధర్మానికి అత్యంత బలమైన వ్యవస్థ ఏంటంటే ఆలయం ఉంది. ఆ ఆలయం లోపల అర్చకుడు ఉన్నాడు. వాళ్ళిద్దరి కారణంగా ధర్మం ఇక్కడ దాకా వచ్చింది. అందుకే నేను 100 సార్లు చెప్పినా 1,00,000 సార్లు చెప్పినా ఒకటే చెప్తా, బడిలో చెప్తే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని చెప్పండి. గుడిలో చెప్తే ఆ అంటే అర్చకుడు, ఆ అంటే ఆలయం అని చెప్పండి. వాళ్ళకి కొత్త భాష నేర్పించాలి. చాలా మంచి ఇది చెప్పారు లలిత్జీ. మళ్ళా ఇంకొక పోరాటం కూడా మీరు చేస్తున్నారు, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ పోరాటం గురించి అడగను, సమయాభావం. కాబట్టి చాలా మంచి వివరాలని ఇచ్చారు. మీ పోరాటం ఇంకా కొన్ని 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి స్ఫూర్తి ప్రదాత ఇటువంటి హిందూ ధర్మాన్ని పక్కదారులు పట్టించేటటువంటి ఇటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అడ్డుకట్టపడాలని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము లలిత్ కుమార్జీ. మరొకసారి మరొక మంచి అంశంతో మా ప్రేక్షకుల్ని మీ వాణితో అల్లరిద్దురు. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.